అందరికీ నమస్కారం. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కేసును ఎట్టకేలకు హైకోర్టు ఇవాళ పరిష్కరించింది. ఆయన రేపు రిటైర్ అవుతున్నారు, మే 31 తారీఖున. వారం రోజుల నాడు తీర్పు రిజర్వ్ చేసింది. రిటైర్ కావడానికి ఒక రోజు ముందు తీర్పు అనౌన్స్ చేశారు. ఏబి వెంకటేశ్వరరావు గారిని రెండోసారి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని క్యాట్లో ఆయన సవాల్ చేయటం, క్యాట్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వండి, పోస్టింగ్తో పాటు ఈ 4 ఏళ్ల సస్పెన్షన్ కాలానికి జీతం కూడా ఇవ్వండి అని చెప్పి క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల మీద రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఈ ఆదేశాలు అమలు చేయాలి, క్యాట్ ఆదేశాలు, నాకు పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి ఆయన సిఎస్కు అప్లై చేసుకోవటం, చీఫ్ సెక్రటరీ మన జవహర్ రెడ్డి గారికి, జవహర్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రి గారితో దీని మీద డిస్కస్ చేయటం, ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రోద్బలంతో సిఎస్ ఈ క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు, ప్రభుత్వం తరపున సవాల్ చేశారు. హైకోర్టు దీని మీద విచారణ జరిపింది. విచారణ జరిపిన బెంచ్ మొన్న 6 రోజుల క్రితం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేశాక అందరికీ ఒక అనుమానం వచ్చింది, అసలు ఈ తీర్పు ఆయన రిటైర్ అయ్యేలోపు వస్తుందా, లేకపోతే రిటైర్ అయిన తర్వాత వెలువరిస్తారా? రిటైర్ అయిన తర్వాత వెలువరిస్తే ఆయనకి న్యాయం జరిగినా, తీర్పులో న్యాయం చెప్పినా అన్యాయం జరిగినట్టే అవుతుందనే ఒక ఇది కూడా వచ్చింది. కాకపోతే ఎట్టకేలకు ఈరోజు తీర్పు వెలువరించారు. మరి ఇప్పుడు ఈ తీర్పుని ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే క్యాట్ ఆదేశాలను అమలు చేయండి, క్యాట్ తీర్పులో మేము జోక్యం చేసుకోబోమని చెప్పి హైకోర్టు చెప్పింది, స్పష్టంగా చెప్పింది. కాబట్టి మామూలుగా అయితే ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి. రేపు ఒక్కరోజే ఉంటుంది కాబట్టి రేపు ఆయనకు పోస్టింగ్ ఇచ్చి సగౌరవంగా పదవీ విరమణ చేసే అవకాశం ఆయనకు కల్పించాలి. మామూలుగా అయితే ప్రభుత్వాలు, మంచి ప్రభుత్వాలు ఉంటే అట్లాగే జరుగుతుంది. కానీ ఈ ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం కాబట్టి ఫ్యాక్షన్ బుద్ధులు కలిగిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఆయన్ని వెంటాడారు, చేయని తప్పుకి సస్పెండ్ చేసి ఆయన హ్యూమిలియేట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ అవకాశం కూడా ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా, సందేహాస్పదంగా మారింది. Like, share and subscribe to Rajaniti channel.